ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దీపావళిలోగా 3 గుడ్ న్యూస్లు నీ చెవున పడబోతున్నాయి బిడ్డ. కాదనకుండా నీ సాయి మాట వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎప్పుడు కూడా దీపావళి రోజు నీకు అద్భుతాలు జరుగుతాయమ్మా. నువ్వు నమ్మలేని అద్భుతాలు జరుగుతాయి. నీకోసమే ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకువచ్చాను తల్లి. దీపావళిలోగా వెలుతురు లాంటి జీవితం ఇవ్వడమే కాకుండా ముత్యాలంటి 3 తీపి విషయాలు కూడా అందిస్తాను. నీ సాయిని బహుమతిగా ఈ దీపావళికి ఒక 3 అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆ విషయాల వల్లే నీ మనసు, నీ జీవితం ఎంతగానో ఆనందపడుతుంది. అలాగే నీ జీవితం మంచిగా ఆరంభమవుతుంది. నీ జీవితం మధురంగా ఉండబోతుంది బిడ్డ. కోపం, కష్టం, ద్వేషం, పగ, అసూయ ఇలాంటివేవి కూడా నీ దగ్గర లేకుండా మాయమైపోతాయి. ఒక అతిశయమే జరగబోతుందంటే నమ్ము. క్లుప్తంగా చెప్పాలంటే, ఆనందంలో విహరించబోతున్నావమ్మా. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా నేను వింటున్నాను. నాకు ఏదైనా సరే చేయమని ఎవరి దగ్గర కూడా వెళ్ళనవసరం లేదు తల్లి. నీ సాయి తండ్రి నిన్నుండగా ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తావు చెప్పు? నీ బాబా సాయి అనే ఒక శబ్దమే నీ కోరికలనే, నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. అన్నీ కూడా నాతో చెప్పుకుంటూ ఉన్నావు కదా, ఇక నీకు దిగులెందుకు చెప్పు తల్లి. నీ లోతు మనసులో ఉన్న ఏదైనా సరే తప్పకుండా నెరవేర్చి పెడతాను. ఏం కావాలో అడుగు. దీపావళిలోగా నీ యొక్క సమస్యలన్నీ కూడా కనిపించకుండా పోయే కాలం చేస్తాను తల్లి. నీకు తీరన కోరిక కూడా తీర్చేలా ఆశీర్వదిస్తాను. నమ్మకంతో ఉండు. నీకు ఏం చేయాలో అది తప్పకుండా నిన్ను చేరుతుంది. దీపావళి కల్లా నీ ఇంట్లో కొత్త వెలుగుతో పాటు మంచి ఆరంభం కూడా ప్రారంభమవుతుందమ్మా. గుర్తుంచుకో, నీ యొక్క శుభం అంటే నీ బావ కూడా నిన్ను ఆశ్చర్యపరిచేలా ఉంటుంది తల్లి. నీ యొక్క తీరని కోరిక కూడా తప్పకుండా తీరుతుంది. నీ మనసు ఆనందపడేలా, సంతోషపడేలా నీ యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యు. ఎక్కడ కూడా అలసిపోయి నిరుత్సాహపడవద్దు. నువ్వు ఒక పనిని ప్రారంభించావంటే అందులో గెలుపు అనేది వస్తుందని నమ్మకంతో ఉండు. నీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉండు. విజయం నీకు తప్పకుండా అందిస్తానమ్మా. ఈ పరిస్థితిలో నీకు ఏదైనా సరే చేయగలనే శక్తి నీకు అందుతుంది కదా. నీ సాయిబాబా వల్ల కొందరికి మాత్రమే చేయాలని నిర్ణయించి ఉంటాను. అది నీకు కూడా చెప్తున్నాను తల్లి. అంతకు మించి చేసినప్పుడు ఆపదనేది వస్తుంది. అందువల్లే ఖచ్చితంగా నీకు ఏదైతే నీకు సంతోషకరంగా ఉంటుందో అది మాత్రమే అందిస్తాను. ఎలాంటి సందేహం వద్దమ్మా. ఒకవేళ సందేహంలో ఉంటే ఆ సందేహాన్ని అంతా కూడా తొలగించేసే. నా నామం వల్ల నీకు అన్నీ కూడా దక్కుతుంది తల్లి. నా మీద నమ్మకంతో ఉండు. పూర్తి శరణాగతి పొందడం ఒక కర్తవ్యం తల్లి. నువ్వు తప్పకుండా చేసినప్పుడు నీ యొక్క కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. నీకు నీ బాబా ఆశీర్వాదం కూడా అందుతుందమ్మా. నీ కష్టాలన్నీ కూడా నా పాదాల చెంత పెట్టావు కదా. నీకు అన్ని వేళ కూడా ఒక తండ్రిగా తోడుంటాను. నీకు కన్నీరు రాకుండా కాపాడుతాను తల్లి. కష్టంలో కన్నీరు కార్చేటప్పుడు నీ సాయి వేలుతో నీ కన్నీరు తుడుస్తాడు తల్లి. దిక్కు తోచని కాలంలో నువ్వు బయట ఉన్నప్పుడు నిన్ను మంచిగా బయటపడేస్తాను. నిన్ను గట్టిగా హత్తుకొని నా బిడ్డవైన నీకు ధైర్యం చెప్తాను. నా బిడ్డకు, నా భక్తులు ఏం కావాలో అది నాకు తెలుసు కదా. వాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉంటాను. నేను ఆలోచిస్తూ ఉంటాను. నా భక్తులైనా, నా బిడ్డలైనా నన్ను ఎవరైతే నమ్ముతారో వాళ్ళని సర్వదా నేను కాపాడుతాను అన్నది అక్షర సత్యం. కాబట్టి నీ వాళ్ళ గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీ సాయి కుటుంబాన్ని కూడా కాపాడుతాను తల్లి. నీ వాళ్లకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిస్తాను. నీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలు,
అత్తమామలు ఇలా ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే నీకు కష్టం కలగకుండా వారికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిస్తాను. ఎలాంటి సందేహంలో ఉన్నా సరే ఒక నమ్మకంతో ఉండు. ఏది అడిగినా సరే కాదు అనకుండా ఇస్తాను తల్లి. ఇది నీ సాయి సత్యవాక్కు ఎప్పుడు కూడా నెరవేరుతుంది తల్లి. నెరవేరలేదు అన్న సమస్య లేదు కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. నీ దగ్గర ఎవరు కూడా చెయ్యి చాపాల్సిన అవసరమే లేదు. నీ తండ్రి ఉండగా నీకెందుకమ్మా దిగులు భయం? నేను అన్నీ కూడా నీకు తప్పకుండా చేసి పెడతాను. సంతోషంగా ఉండు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. అసలు ఎవ్వరు నువ్వేనా అని గుర్తుపట్టలేనంత సంతోషంగా ఉంటావు. నీ వాళ్ళందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు, నీకు విలువనిస్తారు, గౌరవనిస్తారు, నిన్ను బాగా చూసుకుంటారు. ఇంతకు మించి నీ వారి ప్రేమ కన్నా ఇంతకు మించి నువ్వు ఏం ఆశిస్తావు చెప్పు? అందుకే చెప్తున్నాను బిడ్డ, నీ మనసే కాదు, నీ ఆరోగ్యమే కాదు, నీ యొక్క అన్ని విషయాలు కూడా అనుకూలంగా మారుస్తాను. దైవశక్తి ఎప్పుడైతే నీకు దగ్గరగా ఉంటుందో అప్పుడు ఎప్పుడు కూడా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎలాంటి చెడు శక్తి వచ్చినా చెడు సమయం వచ్చినా సరే దైవశక్తి అడ్డు వేసి ఆ యొక్క ప్రమాదం నుంచి లేదా చెడుకాల నుంచి తప్పించేస్తుంది కదా. అతి పెద్ద ప్రమాదం జరగాల్సిన చోట చిన్న గేట్తో పోయిందంటే అది దైవానుగ్రహం లేనిదే జరగదు. కాబట్టి నీ బాబాని మనస్ఫూర్తిగా నమ్మి వేడుకో తల్లి. తప్పకుండా నీ ప్రార్థనలన్నీ ఆలకించి నీకు సంతోషాన్ని ప్రసాదిస్తాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.